నాకున్న డౌట్ ఏంటంటే మామూలుగా టీవీ అనుకోండి, హోమ్ థియేటర్ కోసం టీవీ కూడా చూస్ చేస్తూ ఉంటాం. సో టీవీ మినిమం మంచి ఒక 60 ఇంచెస్ 65 ఇంచెస్ కావాలి అంటే ఒక 80,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ 80,000 నుంచి మంచి కావాలి అనుకున్నప్పుడు ఓఎల్ఈడి ఇలాంటి వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. 1,00,000, 1,50,000, 2 లక్షలు కూడా మనం పెడుతూ ఉన్నారు. అలాంటిది అంటే అన్ని డబ్బులు పెట్టి టీవీ కొనడం బెస్ట్ అంటారా, లేదంటే ఈ ప్రొజెక్టర్స్ కొనుక్కోవడం బెస్ట్ అంటారా? అంటే సైజ్ వైజ్ తీసుకుంటే ప్రొజెక్టర్ బెస్ట్. సైజ్ వైజ్ ఇప్పుడు సపోజ్ మనకు మీరు చెప్పినట్టు 65 ఇంచెసే అబోవ్ అండ్ 80,000 నుంచి 2 lakhs వరకు ఉందన్నారు. 65 ఇంచెస్ అనేది చాలా కామన్ ప్రొజెక్టర్స్. చిన్న ప్రొజెక్టర్ కూడా 65 ఇంచెస్ వస్తుంది. ఓకే, మంచి క్లారిటీ, బాగా జబర్దస్త్ క్లారిటీ ఉండాలి అనుకుంటే 15,000 20,000 అటు పెట్టుకుంటే మంచి ప్రొజెక్టర్ వస్తుంది. 1 lakh బడ్జెట్ కాస్త ఇక్కడ 20,000 కి దిగిపోయింది. అవును, నేను చెప్పేది సైజ్ వైజ్. రిలయబిలిటీ ఏంటంటే ప్రొజెక్టర్ ఇంతకు ముందు కొద్దిగా ల్యాంప్ ఎక్స్పెండిచర్ ఉండేది, కాస్ట్ ఎక్కువ ఉండేది, ల్యాంప్ కాస్ట్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ల్యాంప్ కాస్ట్ అన్ని తగ్గిపోయినాయి. అందువల్ల ప్రొజెక్టర్స్ మనం బ్రహ్మాండంగా ఆల్మోస్ట్ ఆల్ ఒక రిఫర్బిషన్ లో తీసుకుంటే ఒక 4-5 years వితౌట్ ఎనీ సింగిల్ ప్రాబ్లం బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. మనం 65 ఇంచెస్ టీవీ ఎక్కడ, ప్రైజింగ్ ఎక్కడ, ప్రొజెక్టర్ ప్రైజింగ్ ఎక్కడ, ప్రొజెక్టర్ స్క్రీన్ ఎంత వస్తుంది, 30,000 పెట్టుకున్నాను అనుకోండి, 30-35,000 పెట్టుకుంటే 120 ఇంచెస్ స్క్రీన్ అల్టిమేట్ క్లారిటీ వస్తుంది. 120 ఇంచులు స్క్రీన్ మీకు టీవీలో పర్చేజ్ చేయాలంటే ఆల్మోస్ట్ ఆల్ 3 lakh, 3.5 lakh, 4 lakh. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఒక 35,000-40,000 పెట్టుకొని ఒక 5,000, 10,000 సౌండ్ బార్ పెట్టుకున్నారంటే కథ సూపర్ బ్రహ్మాండంగా ఇంట్లో థియేటర్ ఫీల్ ఉంటుంది. 120 ఇంచెస్